ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు అండ్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్, ముందుగా రామ్మోహన్ రావు గారు, సరే పార్టీల వాళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు అవి ఎలాగూ ఉంటాయి, దానికంటే ముందు అసలు వాస్తవం ఏంటి మీరు చెప్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఎందుకు సడన్గా విఆర్ఎస్ తీసుకుంటున్నట్టు, ఇంకా 8 ఏళ్లు సర్వీస్ ఉండగానే విఆర్ఎస్ ఎందుకు ఆయన సడన్గా తీసుకోవాల్సి వచ్చింది? అంటే కేవలం మద్యం లేబుళ్ల తయారీ కుంభకోణమే ఆయన విఆర్ఎస్కు కారణమా? మూటల కోసం జరిగినటువంటి కొట్లాటలో రిజ్వీ బలయ్యారనుకోవాలా? ఏం జరిగింది ఈ టోటల్ ఇన్సిడెంట్లో? రోజా గారు, మీకు వెంకటరెడ్డి గారికి, దత్తాత్రేయ గారికి, ఇతర మిత్రులకు, రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. నిజంగా చెప్పాలంటే కొండల మధ్య ఇమడి లేక ఇద్దరు మంత్రులు అధికార పార్టీ వాళ్ళే, ప్రతిపక్షము అధికార పక్షంలో మధ్యన ఇవ్వడం ఈజీ. ఎందుకంటే ఏటో ఒక పక్క మొగ్గోచు లేకపోతే ప్రభుత్వం కొంచెం వెనకేసుకొస్తుంది. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల మధ్యనే పోరాటం వస్తే, అంతర్గత పోరు వస్తే, మరి టీ కప్పుల తుఫాన్ కాదు, టీ కప్పునే పగలగొట్టింది. ఇప్పుడు జరిగింది అదే. కనుక రిజ్వీ గారి విషయం చెప్పాలంటే అందరికీ తెలుసు, మంచి నిజాయితీ గల అధికారి, ఎక్కడ కూడా లొంగరు. రిజ్వీ గారి పేరు మామూలుగా ఏ వివాదాల్లో ఇప్పటిదాకా లేదు. ఆయన సర్వీస్ 8 ఏళ్ళు ఉండగానే ఇప్పుడు ఇద్దరి మధ్య నాకెందుకు అని పోవడం కారణం ప్రధానంగా కొన్ని శాఖలు అప్రధానమైనవి, కొన్ని శాఖలు ప్రధానమైనవి అని ఓ నానుడు ఉంది. యాక్చువల్గా ఏం లేదు, డబ్బులతో ముడిపడి ఉన్నాయి. అంత రెవెన్యూ కానీ, మున్సిపల్ శాఖ కానీ, లేకపోతే ఇటువంటి మన గ్రామీణాభివృద్ధి కానీ, ఇట్లాగే వచ్చే శాఖలు కొన్ని ఉంటాయి. అప్రధానమైన శాఖలను వాళ్ళే పరిగణిస్తున్నారు. అందుకని చూసి శాఖలకు రాయించినప్పుడు మంత్రులు ఎంత అసంతృప్తి వచ్చింది, మాకు ఇటువంటి శాఖలు ఇస్తారా అని ఆఖరికి వాకిటి శ్రీహరి గారు, అట్లానే మన అడ్లు లక్ష్మణ్ గారు కూడా అన్నారు కదా, మాకు అప్రధానమైన శాఖలు ఇచ్చారు, ఈ పనికిరాని శాఖలు మాకు బీసీల ముఖాన్ని కొట్టాలని కూడా, ఎస్సీల ముఖాన్ని కొట్టాలని కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భం ఇచ్చినాం. ఎప్పుడు కూడా ప్రధానమైన అప్రధానమైన శాఖలు ఉండే అంటున్నాయి. ఉదాహరణ చెప్తాను. పివి నరసింహారావు గారికి మానవ వనరుల శాఖ అని ఒకటి కృత్రిమంగా సృష్టించి అప్పటికప్పుడు ఇచ్చారు. ఆయన లూప్లో పెట్టారు రాజీవ్ గాంధీ హయాంలో. ఏమైంది? ఆ తర్వాత ఆ శాఖకే వన్నె తెచ్చిన ఆయన ఆ శాఖ గురించి ప్రణబ్ ముఖర్జీ అంటాడు, శరద్ పవార్ లాంటి వాళ్ళు తర్వాత కొట్లాడే పరిస్థితి, మాకు ఆ శాఖ కావాలన్నారు. ఎందుకన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. నిజాయితీ మన మానవ వనరుల శాఖ, అది హ్యూమన్ రిసోర్సెస్ పెడితే, అట్లానే మంచి శాఖ ఇచ్చిన అవినీతి పరుడు కాని వారు మంచిగా ఉంటారని మంచి ఉదాహరణ చెప్తాను. నా మిత్రుడు సురేష్ బాబు గారు, శివసేన నాయకుడు, ఆయనను విద్యుత్ శాఖ ఇచ్చారు. నా ఖాతా హాయ్, నా ఖిలాతా హాయ్ అని చెప్పి ఆయనను తీసేయమని శివసేన స్వయంగా బీజేపీ ప్రభుత్వం మన వాజ్పేయి గారిని కోరింది. తీసేశారు ఆయన. అంటే తినడు అని చెప్పి నేను రెండు ఉదాహరణలు చెప్పాను. ఇక్కడ రెవెన్యూ శాఖ కానీ, ఇటు నేను చెప్పిన మున్సిపల్ శాఖ కానీ, లేకపోతే ఎక్సైజ్ చాలా పెద్దది. యాక్చువల్ గా ప్రభుత్వాలకు చూసుకుంటే 3 శాఖలే ప్రధానంగా ఆదాయం చేస్తున్నాయి. ఒకటి రిజిస్ట్రేషన్లు, రెండోది మద్యం పెద్ద ఎత్తున, మూడోది ఏమో మనకు ఏదైతే రెవెన్యూ శాఖ. ఆదాయం అంటే ఆదాయం కాదు, కానీ వేరే లంచాల అవతారం బాగా ఎక్కువ ఉంటుంది. అందుకని కేసీఆర్ గారు ఆ మొత్తం శాఖనే ప్రక్షాళన చేసి మొత్తానికి నాశనం చేశారు. అది వేరు. ఎన్టీ రామారావు సగం పోతే కేసీఆర్ గారు మిగతా సగం చేసేసారు. ఇంకా ఇవన్నీ 3-4 శాఖలు ప్రధానమైన అంటారు. కానీ ఈ ప్రధానమైన శాఖలలో ముఖ్యంగా ఈ ఎక్సైజ్ శాఖలో చాలా అవినీతి ఉన్నది, ఆశ్రిత పక్షపాతం ఉన్నది. వీటన్నిట్లలో మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, రేవంత్ రెడ్డి గారికి తెలియదు కానీ మొత్తం మీద వివాదం ఉందని, వాళ్ళ మధ్యన పంపకాల లొల్లి ఉందని, ఇద్దరి మధ్యన ఇమడి లేక, అరకత్తలలో పోక చక్రాలు ఉండలేక ఒక మంచి నిజాయితీ అధికారిని మనం పోగొట్టుకున్నాం. సర్వీస్ నుంచి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాం. 20 ఏళ్ళు దాటితే ఎవరైనా తీసుకోవచ్చు, 20 ఏళ్ళ తర్వాత పెన్షన్లు అవన్నీ వస్తాయి, కాదని లేదు. కానీ ఈ గొడవ నాకెందుకు అని నిజాయితీ పరమైన అధికారి బయటకు పోయింది. అధికారుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, కాదట్లేదు. కానీ ఇది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ ఏం నడుస్తుందంటే, వాళ్ళ కేటీఆర్ ఆరోపించినట్టు జరిగితే రెండు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలేమో అధికార కేంద్రీకరణ, అవినీతి కేంద్రీకరణ ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది. అది టీఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, ఏదైనా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక లక్షణం ఏముంటుంది అంటే అవి ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. దాంతోపాటు అవినీతి కేంద్రీకరణ, మన రెండోది ఏది మన అధికార కేంద్రీకరణ, రెండు ఉంటాయి. జాతీయ పార్టీలో కొంచెం విచ్చలవిడతనం ఉంటుంది. ఎందుకంటే జాతీయ పార్టీలు ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు, కానీ జాతీయ నాయకత్వాన్ని విమర్శించొద్దు. సరే, బీజేపీ సంగతి కొంచెం వేరుగా పట్టుకుంటే, కాంగ్రెస్ పార్టీలో అయితే సోనియా గాంధీనో, రాహుల్ గాంధీనో, ప్రియాంక గాంధీనో, మల్లికార్జున ఖర్గేనో ఆయన కూడా కలుపుతున్నారు. వీళ్ళని విమర్శించకపోతే ఏమైనా చేయొచ్చు. అదేదో సోషల్ మీడియాలో అందరూ తెలియదు కానీ మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి పనితీరు బాగాలేదు, ఆయన
పనితీరు బాలే కనుక మారుద్దామంటే కష్టం అని అన్నారని చెప్తున్నాను. కానీ అది ఎక్కడ నేను చూసిన పొద్దున్న నుంచి ఎక్కడ కూడా అఫీషియల్ గా ఆడియో లేదు, వీడియో లేదు. కానీ కొన్ని అనుకూల పత్రికలు నిన్నటి దాకా మొన్నటి దాకా అనుకూల పత్రికలు, అనుకూల టీవీ ఛానల్ ఉన్నాయి ఏది కాంగ్రెస్ పార్టీకి. ఆ ఛానల్లోనే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. మిగతా వ్యతిరేక ఛానల్లో ప్రచారం చేస్తే నమ్మదగేవా కాదా అనుకునేవాళ్ళం. అన్నారు లేదంటే నాకు జరుగుతుంది. అంటే ఈ ఎపిసోడ్ చుట్టూ ఏమవుతుందంటే ఒక చిన్న సంఘటన 2 సంఘటనలు బట్టి మొత్తం ప్రభుత్వాన్ని బదనాం చేయడం నాకు కూడా ఇష్టం ఉంది, కరెక్ట్ కూడా కాదంటున్నాను. ఒక ప్రమోద్ హత్య కావచ్చు, కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కావచ్చు, నిన్న ఒక మనకు గో ప్రేమికుడు, అట్లాగే మనకు సిన్హా ఆయన హత్యా ప్రయత్నం ఆయన మీద కావచ్చు. కనుక ఇవన్నీ కూడా మన సంఘటన వేరు చూడాలి. కానీ ఏమైతుందంటే చిన్న సంఘటన కూడా అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఒక చిన్నది ఏదైనా సపరైతే మొత్తం అంతా బహిర్గతం అయినట్టు, నిశ్శబ్దం భంగపరిచినట్టు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న సంఘటన జరిగినా దానికి అనుగుణంగా ప్రతిపక్షాలు అధికార పక్షం మీద, అధికార పక్షం ప్రతిపక్షం మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటుంది. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఒక లిట్మస్ టెస్ట్ గా మారిపోయింది 3 పార్టీలకు. కనుక ఏ రాష్ట్రంలో ఇచ్చిన సంఘటన దానికి అంటగట్టుకొని రేపొద్దున ప్రజలలో సానుభూతి సంపాదించుకోవడానికో, ప్రజలలో మంచి వచ్చేది రెండు పార్టీలు 3 పార్టీలు ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు బీజేపీ నిన్నటి ఐటీ పోచారం సంఘటనలు బీజేపీ వాడుకుంటది. ప్రతిపక్షాలకు సన్యాసుల మఠాలు కావు కదా ఇవైతే. అట్లానే మరి ప్రమోద హత్య కేసును కానీ శాంతి భద్రతలు భంగం ఉండదు, అసలు శాంతి భద్రతలు మొత్తం పోయి అంటే గత ప్రభుత్వాల్లో కూడా జరిగినాయి కదా ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. నేను ఒక మాట చెప్తున్నాను, ఇంటికో పోలీసులు పెట్టినా కొన్ని సంఘటనలు ఆగలంటున్నాయి. ఇది కొంచెం కర్కశంగా ఉన్నా ఏ ప్రభుత్వమైనా పౌర సమాజంలో చాలా సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని మంచి చెడ్డకు బేరేజ్ వేయాలి, ఏ వైపు పోతుందో చూడాలి తప్ప అంతకని ఏం లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే బజార్న పడ్డ పంచాయతీలు వాళ్ళే కదా, కాంగ్రెస్ పార్టీలో బజార్న పడుతున్నారు వాళ్ళే, ఏమీ లేదు ప్రతిపక్షాలు అంటున్నాయి, లేకుండా మీడియా సృష్టి అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇవాళ బజార్ను పట్టుకుని విఆర్ఎస్ ను ఆమోదిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. ఓ పక్కేమో మంత్రి జూపల్లి కృష్ణారావు ఏమో ఇది తిరస్కరించాలి అని చెప్పేసి ఆయన సిఎస్ కి లేఖ రాశారు అనేది మరొక వార్త. అంటే ఆయన తిరస్కరించమంటున్నారు, కానీ ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే ఆయన రిజైన్ చేస్తున్నారు, బీఆర్ తీసుకుంటున్నారు మాట కూడా వస్తున్నది. ఇప్పుడు ఇద్దరు మంత్రి ముఖ్యమంత్రి మధ్యన అంటే యాక్చువల్ గా ముఖ్యమంత్రికి మంత్రి కంటే అధికారం ఏముంటుంది అంటే సమానుల్లో ప్రథముడు. ఎప్పుడు మనకు సుప్రీంకోర్టు జడ్జి కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ వాళ్ళు ఏమంటారు, జడ్జీలలో ప్రథముడు అంతే, అంటే సమానుల్లో ప్రథముడు అనేమాట. ఇక్కడ కూడా అంతే, ముఖ్యమంత్రి అంటున్నాం కానీ మంత్రుల్లో క్యాబినెట్ సమిష్టి బాధ్యత కదా. మరి క్యాబినెట్ లో వీళ్ళు ఒకరొకరు పెట్టుకొని ఎవరికి వాళ్ళు ప్రతిపక్షాల మీద ఆరోపణ చేస్తూ మీ సృష్టి అని టీకప్లో తుఫాను అనే మాట అంటున్నారు. కనుక ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మొత్తం మీద దాల్మే కుచ్ కాలాహే. ఇవాళ వరంగల్ జిల్లాలో జరుగుతుంది అంతే. ఇవాళ మున్నటి దాకా వివేక్, అడ్లూరు లక్ష్మణ్, పొన్న ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ మధ్య జరిగిన పోరాటం చూసినాం మనం. వరంగల్ జిల్లాలో కొండాపురేఖ సంచలనమైన ప్రకటనలు చూస్తున్నాం. మన ప్రభాకర్ గారు మాటలు చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే క్యాబినెట్ లో ఒక సామెత మనకు పద్యం ఉంది కదా, ఏమని ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామని. ఇంటిలో పోరు ఉంది అక్కడ స్పష్టంగా కనపడుతుంది. కాలులో ముల్లెట్లనో, చెప్పులో రాయట్లనో, చెవిలోని జోరిగెట్లనో ఇంటిలో పోరు కూడా ఉన్నది. కనుక ఆ ఇంటి పోరును సమస్య పోతే అయిపోతుంది. మాకు మనం ఇంటి పేరు పెట్టుకొని ఎదుటి వాడిని నిందిస్తే లాభం లేదు కదా. ఎవరో పుట్టినట్టు కాదు, ఎవరో నవ్వినందుకు ఏడవట్లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం పరీక్ష పడ్డది. ఇప్పుడు పార్టీలో ఏం చేయాలి, రెండు ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా. ఇప్పుడు మనకు మహేష్ కుమార్ గౌడ్ గారు 1 year అయింది ఆయన, ఆయనకు మీనాక్షి మన నటరాజన్ గారు ఇద్దరికి ఏం పని పడ్డది అంటే చూస్తున్నాం. 1 year గా వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే పార్టీలో అంతర్గత సంక్షోభాలను పరిష్కరించడానికే సరిపోతలేదు. వాళ్ళ ఒక్క మాట ఏంటంటే అందులో ఆ పార్టీలో ఆధిపత్య వర్గాలు ఏమో తప్పు చేస్తే వాటిని పట్టించుకోవడం లేదు. అదే పార్టీలో ఉన్న నిమ్న వర్గాలు కానీ, బలహీన వర్గాలు కానీ తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. నేను తీర్మానాలను సమర్థిస్తలేను, తీర్మానాలు తప్పే చేసి ఉన్నట్టుగా. మరి ఆయన సస్పెన్షన్ వేటు విధించి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కువ ఒక్క మాట చూపిస్తాను. జీవన్ రెడ్డి ఎపిసోడ్ కూడా నేను ప్రస్తావిస్తాను. జీవన్ రెడ్డి కూడా దండం పెట్టి అడ్లూరు లక్ష్మణ్ గారికి అయ్యా మమ్మల్ని బతకనిస్తారా లేరా అనే పరిస్థితి ఎవరికి వచ్చింది? ప్రతిపక్షాలు యాక్చువల్ గా ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి ప్రతిపక్షాలు చేయాలి, వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు, పరిష్కారం లేని సమస్యగా మారుస్తున్నారు. ముఖ్యమంత్రికి తలనొప్పే, పిసిసి అధ్యక్షుడి తలనొప్పే, ఇన్ఛార్జ్ తలనొప్పి చేస్తున్నారు. వాళ్ళ పంచాయతీ వాళ్ళు పరిష్కరించుకుంటే బయట వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు అంటున్నారు.